ఏమన్నా రమేష్ అన్న ఈసారి చీటీ ఎంత పోయింది ఏం కథ ఈసారి బాగుంది కదా బాగా నడిపినావు చీటీ ఈసారి నెక్స్ట్ ఎప్పుడే వెళ్ళి అనుకుంటున్నావు ఏం కథ చెప్తే మేము దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాము. చీటీలు కానీ అయిపోయి వచ్చినాయి కదన్నా, సార్ వడ్డీ ఎంత మిగులుతుంది, లాస్ట్ లో మేము ఎంత కట్ట పడుతుంది అది కానీ చెప్పట్లే. సరే సరే కాదు రమేష్ అన్నా, ఇప్పుడు నాది ఇంకా ఏం బ్యాలెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే నాకు ఇల్సిన లెక్క అంతా ఇంకా దీంట్లో పట్టేసుకో బ్యాలెన్స్ అంతా. సరే సరే నీ బుక్ ఉంది కదా అది, అదంతా నువ్వు పట్టేసుకో. నేనేం అట్లే చేద్దాం. కాదన్నా రమేష్ అన్న 1,00,000 2 లక్షలు కాకుండా ఒకసారి ఈసారి ఒక 5 లక్షలు నా తరపున 3-4 చీటీలు పట్టిస్తాను. అవునప్ప నేను అనుకుంటాను చిన్న చిన్న చీటీలు ఎందుకు ఇది కాలేదు, సరే ఒక 5 లక్షలు తెద్దాంలే. రెడీ. అదే ఎప్పుడేస్తావు ఏం కథ చెప్తే. ఏదన్నా నువ్వు ఒకటేసారి 5 లక్షలు 10 లక్షలు చీటీ అంటావు, ఈడు 1 లక్ష 2 లక్షలు కట్టేకి చాలా ఇబ్బంది పడతాను. నువ్వు కానీ ఎట్లా ఒప్పుకుంటావునా, నువ్వు 5 లక్షలు వేసామంటావు, ఆయనేమో 3 నెలలకు వస్తాడు, మళ్ళీ మా ఇద్దరిది రాసుకోవద్దు అయితే. మాకేం వద్దులే, మేము కట్టలేం లేప. అంతే ఇప్పటికి దొమ్మలు చేతికి వస్తున్నాయి. ఏం సుబ్బు అది చిన్న చీటీలు ఎంత కాలం నుంచి చిన్న చీటీ, ఈ కాలంలో ఇంకా 1,00,000 రూపాయలకి ఏంది ఇట్లా చేస్తావు, 5 లక్షలు లేకుంటే ఇప్పుడు ఏంటికి వస్తుంది. ఆ పిల్లని కంటే చేత కాదులే, నీకు చేతనైతే కదా చీటీలు. ఏం 5 లక్షలు కట్టే చీటీకి కట్టచ్చు, నెలకి 20,000 25,000 వస్తుంది. నువ్వేంది నువ్వు వేసుకుంటే స్తోమతుంది, నువ్వే వేయిపోయా బాగుండగానే. నా సుబ్బన్న నీ దగ్గర డబ్బులు అంత కొంచెం ఉంటాయి కదన్నా, కొంచెం చీటీలు వేసుకో. 20,000 ఒక పెద్ద సమస్యనా, నీ చీటీ నేను ఆల్రెడీ రాసేసుకున్నాను కానీ నువ్వు దాని గురించి ఏం మాట్లాడదు. అనిల్ నువ్వేంది అనిల్ 10,000 నువ్వు కడతావు కదా, మిగతా నువ్వు వేసుకుంటావు. వచ్చిన దాంట్లో కావాలంటే శ్రాద్ధం తీసుకున్నావు సరేనా. అతన్ని రాజేస్క ఫస్ట్ నువ్వు కానీ అట్లా చేస్తావు. అనిల్ కదా, అనిల్ ఏదో కొంచెం ఇబ్బంది ఉంటున్నాను కదా. ఏమనిల్ నువ్వు 10,000 కట్టు, నీ రోజు నేను వేసుకుంటా, వచ్చిన దాంట్లో శ్రాద్ధం తీసుకున్నావు సరేనా. సరేలేనా, నువ్వు అంతగా చెప్తున్నావు కదా, సరే వేసుకుంటాను. నువ్వు చెప్పినట్లే నేను 10,000 కడతా, మళ్ళీ ఎక్కువ 2,500 ఎక్కువ కట్టు, 5,000 ఎక్కువ కట్టంటే కట్టని చూడు. రమేష్ అన్న నువ్వు కానీ నిండు, ఎందుకంటే 10,000 చెప్పినాడు, 10,000 కడతా. మళ్ళా 11,000 12,000 15,000 అంటే నాకు దొంగకాయలు చేతికి వస్తాయి, నేను కట్టలేను కానీ. సర్లేలే వాళ్ళు కడతామంటున్నారు కదా, నీకేం నేనున్నా కదా, ఇంకా నేను కూడా కావాలంటే హెల్ప్ చేస్తాలే, రాసుకోండిలే. సర్లే రమేష్ రాసుకో. నువ్వు కానీ లేదులే అనిల్, ఏది అనిల్ నువ్వు. సర్లే అన్న, ఎట్లా మీరేం చెప్తున్నారు, నన్ను మోమాటం పెట్టి బలంతం చేసి రాపించినారు. చీటీ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు చెప్పు నాకు. ఏం అనుకోలేదురా, దేవుడు కర్ణిస్తే వాన్లో పడితే వేద్దాంలే చీటీ. అవునా, సర్లే ఎట్లా నిజంగా నాకు చాలా ఎమర్జెన్సీ ఉందా, ఆ ఎమర్జెన్సీకి ఈ చీటీ కానీ బాగా కలిసి వస్తుంది. ఏం కాదు చూడు, 2 నెలల్లో ఇంకా స్కూల్ పిల్లలు స్టార్ట్ అవుతాయి, పిల్లలకు ఫీజులు అవి ఇవి సుమారుగా ఖర్చు వస్తుంది. ఎట్లన్నా కానీ ఇంకా ఫస్ట్ చీటీనే ఎత్తుకోకుంటే నాకు మర్యాద బాగుండదు చూడు. నువ్వు ఎట్లన్నా కానీ నాకు చీటీ గ్రామీణ పడతానులే. ఫస్ట్ నువ్వు దేవుని ముక్కో, స్వామి దేవుడా వానలు పడల్లా అంటే మనం పోయి ఇంకా రమేష్ చీటీ అడగచ్చు. సరే ఇంకా వానలు పడితేనే ఇంకా ఎట్లా చేస్తాంలే. పైన కానీ మాడాలు ఆడేటట్లు ఉన్నాయి. జోరునైనా పొద్దున్నే వచ్చినాను. టైం 6 అయింది, 6 గంటలకి ఎవరు పొద్దున్నే 6 గంటలకి ఎవరయ్యా? రమేష్ అన్న నేనే అన్నా అనిల్ని, నువ్వెవరో అనుకుని భయపడొద్దు. ఏంలే నిన్న బలవంతంగా నా చీటీ రాపించుకుంటారు కదా రామంజన్న సుబ్బు అందరూ కలిసి. వాన పడుతుంది కదా చీటీ రాసుకున్నావు లేదో కనుక్కుందామని వస్తే ఏమంటే ఇంకా అవసరం ఉంది, ఇంకా చీటీ పెట్టింది. ఇప్పుడు వాన అంటే ఇది కదా తుంపర వాన కాదరా, వానగారి సీజన్ లో అయితే వర్షాలు వస్తాయి, రైతుల దగ్గర పంటలు పండుతాయి, కొంచెం డబ్బులు అందరి దగ్గర ఉంటుంది, అప్పుడు వేస్తా అని చెప్పినారా ఆయన. ఇప్పుడే వచ్చి నువ్వు చీటీ కాలం చేస్తా అడుగుతున్నావు. సర్లేరా చెప్తా పోరా నాయన, ఏదన్నా ఒక చీటీ స్టార్ట్ అవుతావు 4 రోజుల ముందే నీకు చెప్తాను. పొద్దున్నే పోరా నాయన, ఇంటికాడ నేను మొహంగానే కడుక్కోలేదు. తుంపర పడే తలగా ఈ పాయగారాడు పొద్దున్నే నిద్ర చెడగొట్టకొచ్చినాడప్ప.